వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్ర వ్లాగ్స్. నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? మా బావ వాళ్ళు ఇల్లు కట్టారనమాట. గృహప్రవేశానికి వెళ్ళినాము. హౌస్ ఓపెనింగ్ అందరు టిఫిన్ చేస్తున్నారు. సౌజన్య హాయ్ అప్పు. మా ఆడపిల్లలు, మా పెద్దత్తమ్మ, మా అన్న. పొద్దున టిఫిన్ రెడీ అయిపోయింది. చట్నీ, వడలు, జీడిపప్పు ఉప్మా. రెడీ అయిపోయింది అన్నమాట. లోపల వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి. కోడలేమే, చిన్న కోడలు హాయ్ చెప్తుంది. ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాము. సౌండ్ వస్తుంది, బాగుంది. ఇల్లు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫైనల్గా లైట్స్ వేసిర్రు. మా అత్తమ్మ వాళ్ళ అక్క చూడండి. ఇంకా నేనైతే ఇంకా లోపలికైతే వచ్చేసాను అనమాట ఇంట్లోకి. అక్కడికే వచ్చేవారికి ఇంటి లగ్గం చేస్తున్నారు అనమాట. ఇంటి లగ్గం అంటే ఇంట్లో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేసి అంటే అవి చెయ్యాలన్నమాట. ఇంటి లగ్గం అయితే కంపల్సరీ మన తెలంగాణ ఖర్చులను అయితే అవి ఉంటాయి. అందుకే అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పని. ఇంకా ఇంటి లగ్గము, హోమము అవన్నీ రెడీ అయిపోతున్నాయి అన్నమాట. ఇంటి లగ్గం చేసి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేసి పెడతారనమాట. ఇంకో ఇవి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సేమ్ మనం పెళ్లి ఎట్లా చేసుకుంటామో సేమ్. మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. మా పెద్ద మామ వచ్చిండు, మా మామ వాళ్ళ అన్న అనమాట. ఈయన చూడు. హాయ్ చెప్పురు మామ. హాయ్ చెప్పు. నేనైతే రెడీ అయిపోయినా. మనమైతే ఎక్కువ మేకప్ వేసుకోము, ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే అనమాట. ఇంకా జుట్టు వేసుకోవాలి. ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే బియ్యం పోస్తున్నాం అనమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, అది ఆచారము. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి బియ్యం పోయాలన్నమాట. ఒక్కరు ఉంటే ఒక్కరు కూడా పోయచ్చు, ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా కలిపి పోయచ్చు. ఇద్దరు కలిపి పోస్తేనే మంచిది, ఎందుకంటే కలిసి ఉంటే కలవ సుఖం అంటారు కదా, అంతే అనమాట. చిన్న బ్యాక్ సైడ్ కొంచెం స్వామి చూడండి ఒకసారి. ఓకే సార్, మీరు ఒకసారి ఇటు వచ్చేయండి. వీళ్ళే మా అక్క బావ. అన్న ఆడపడుచు వాళ్ళ ఆయన అనమాట. ఆయన మాల వేసుకున్నాడు, భవానీ మాల. ఇప్పుడు అందరు భవానీ మాలలు వేస్తున్నారు కదా. దేవుడికి బియ్యము వీళ్ళు పోయాలి వాళ్ళు పోయాలి అని చెప్పని ఏముండదు, అందరూ పోయొచ్చు అనమాట. ఇంకా అందరు పోసేసారు. కథపీఠన అయితే రెడీ అవుతుంది, అదైతే రెడీ చేస్తున్నారు. ఫైనల్లీ గాయ్స్ నేనైతే రెడీ అయిపోయినా అనమాట. చూడండి, నేనైతే రెడీ అయిపోయాను. నేనైతే సింపుల్గానే రెడీ అవుతా, నాకైతే అదే ఇష్టము. నా హెయిర్ ఎట్లుందో కామెంట్ చేయండి. నాకైతే పూలు అంటే చాలా ఇష్టం. బాగుందన్నా నేను అయితే రెడీ అయింది. వండుకొని లేచిండు. అవు మా అత్తమ్మ పూలు చూసి ఎప్పుడు పూలు ఇద్దామా అని చూస్తుండాడు. నానిగా ఇజ్జుడు నాని, ఇజ్జుడు నాని, పూలు వీక్దామని చూస్తున్నావా నాని? ఫోన్ కావాలంట. మా మామ వాళ్ళ అక్క ఫస్ట్ పెద్ద ఈమెనే. మా మామ, మా అత్తమ్మ,
ఇగో మా దోస్తు, మా అన్న, మా పెద్దన్న, మా ఆయన, మా డాడీ. ఇగో ఫస్ట్ మా మామనే తీయాలి వీడియో. ఫోన్ మాట్లాడు. మా చిట్టి తల్లి అయితే ఇవాళ మొత్తం వదిలేసిన ఆమెనైతే నేను రెడీ చేసిన. ఇగో మా చిట్టలు కొత్త డ్రెస్ వేస్తే చూడు, అసలు డ్రెస్ ఏనా అసలు ఇది అట్లా చేసింది. నాకు ఒక డ్రెస్, ఇక మళ్ళీ ఇంకో డ్రెస్. ఇన్ని డ్రెస్సులు అంటే అన్ని డ్రెస్సులు మారుస్తుంది. మా చిన్నాడు తోడు ఎట్లా చూస్తాడు. ఇంకా ఇంటి లగ్గము హోమం అవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటి ఆడవిళ్ళకే బియ్యం పోస్తారు. ఇంటి ఆడవిళ్ళ బియ్యం పోసుకున్నాకనే ఇక అంత పని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈమెనే ఇంట్లో పెద్ద, ఆమెకు బియ్యం పోసిరు. ఆమె తర్వాత ఈమె, ఇద్దరికి బియ్యం పోసిరు. మా అత్తమ్మ మామ వాళ్ళు కూడా బియ్యం పోసుకుంటారు అనమాట. మామ మాట్లాడతాడు, మాట్లాడరు మామ, మాట్లాడరు. అయ్యా నోరిస్తలే చూడ. బియ్యం పోసుకునే అందుకు రెడీ అయ్యారు అనమాట మా అత్తమ్మ మా మామ. బట్టలు రెడీ, అప్పుడే తీసేసినామండి. బట్టలు కూడా తీసి ఇగో మా మామ తెచ్చుకున్న బట్టలు, ఇగో పింక్ కలర్. అత్తమ్మ మామ ఇద్దరు ఒకటే కలర్ తెచ్చుకున్నారు, సేమ్ కలర్. ఫస్ట్ బియ్యం బొట్టాలంటే ఫస్ట్ బొట్టు పెట్టాలన్నమాట. బొట్టు స్టార్ట్ చేసిన తర్వాతనే బియ్యం స్టార్ట్ చేయాలి. బొట్టు పెట్టిన తర్వాత వెనకల కొంగులకు ముడేస్తున్నా. భార్యాభర్తలు ఇద్దరికి కొంగులకు ముడేయాలి. ఆ ముడేసిన తర్వాతనే బియ్యం పోసిన తర్వాతనే ముడిప్పుతారు. అప్పటిదాకా ముడిప్పొద్దు. బియ్యం పోస్తుండు. ఎండి కొండ శిఖరము పైన ఇక నేనైతే మా ఆడపడుచుకైతే బియ్యం పోస్తున్నాను అనమాట. ఇక్కడ 5 సార్లు, అక్కడ 5 సార్లు పోయాలి బియ్యం. ఇంకా గాయస్ నేనైతే ఇంకా బియ్యం అయితే పోసేసినాను అనమాట. ఇంకా బియ్యం పోసేసి వాళ్ళిద్దరికి హారతి ఇచ్చి, వీళ్ళిద్దరు వదిన మరదళ్ళు అవుతారు ఫ్రెండ్స్. భార్యాభర్తలు కలిసి పోయకున్నా సరే వదిన మరదళ్ళు కలిసి పోయాలన్నమాట. ఎందుకంటే ఆడవిల్ల అనేటామె ఫస్ట్ భర్త అంటారు కదా, అందుకే మా తెలంగాణలోనైతే ఫస్ట్ ఆడవిల్లనే భర్త అని చెప్పి అంటారనమాట. ఇంకా పంతులు అయితే కథపీటను అయితే రెడీ చేస్తుండో. ఆ గౌరమ్మని నేనే చేసినాను ఫ్రెండ్స్. అసలు సత్యనారాయణ స్వామిని చూడండి, అసలు ఎంత బాగున్నాడో. ఆ స్వామి వ్రతం చేస్తే మాత్రము అంతా మంచి జరుగుతుంది అన్నమాట. అంతా చేయించుకోవాలి. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో. అందరికీ ఇష్టమైన నేతి బొబ్బట్లు అన్నమాట. నవ్వకు రాజుడు. కీరా, ఆనియన్, క్యారెట్ చూడు మామ ఏమున్నాయి. మసాలా వంకాయ ఉంది, బగారా బిర్యానీ. చెప్పు. మా మామ సిగ్గుపడుతుండు చెప్పమని చెప్తే ఏం చేయాలి. ఏంటి జిలేబీలు, షార్ట్స్, పాపడాలు, కట్మిర్చి. ఏమైందిరా, చల్లమిరపకాయలు, రుమాల్ రోటీ, బెండకాయ ఫ్రై, బిర్యానీ, వైట్ రైస్, వంకాయ మసాలా, పన్నీర్ కూర, పప్పు, సాంబార్, పచ్చడి, గులాబ్ జామ్.
వాటర్ తెల్ల అన్నం తింటుంది. మిర్చి చేసిన చూసుకోండి, తిందాం. ఇవన్నీ వేసుకొని వచ్చేసిన తిందామని చెప్పి. ఎట్లుందో చెప్తా. బాగుందా? మా చిత్తాలి తింటుంది, ఎప్పుడు తినది. బాగుంది. వాళ్ళ అత్తమ్మ కోసం తీసుకొస్తుంది గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ రెండు కలిపి. ఇద్దరు అత్తలంట. గులాబ్ జాము ఐస్ క్రీమ్ రెండు కలుపుకొని తింటే కాంబినేషన్ బాగుంటుందంట. అల్లే ఆ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కలుపుకునే లవర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే కథకైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా చిన్నోడు ఉండు కదా, నాకైతే కుదరలేదు అనమాట అసలు. ఇక కథ అంతా అయిపోయాక వీడియో అయితే తీసాను అనమాట నేను. చూడండి, ఇంకా మా అత్తమ్మ మామనైతే ఇంకా మా అక్కకు బావకు మా అత్తమ్మకు మా మామ వాళ్ళకైతే బట్టలు అయితే పెడుతున్నారనమాట వాళ్ళు. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంకా మా అత్తమ్మ ఈమె, మా మామ వాళ్ళ అన్న, మా మామ వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు. సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తేనైతే చాలా మంచి జరుగుతుంది అనమాట. వ్రతం చేయించుకోవాలి. ఆ వ్రతం ఇన్న వాళ్ళైనా సరే చూసిన వాళ్ళైనా సరే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ దేవుడు అనమాట సత్యనారాయణ స్వామి. ఆ ప్రసాదం ఇస్తా అంటే తీసుకోను అని చెప్పి మాత్రం అనొద్దు. సత్యనారాయణ స్వామి వ్రతము చూడకున్నా సరే ప్రసాదం తినాలి అనమాట పక్కా. అది ఎవరిచ్చినా సరే వద్దు అని మాత్రం అనొద్దు. ఇంకా అత్త మామలు అయితే బట్టలు పెట్టుకుని ఫినిష్ అయిపోయాక ఇక మా అమ్మ కూడా పెట్టేసేసింది అనమాట. ఇక మేమైతే వెళ్ళలేదు పైనకి. ఇక అప్పటి నుంచి హెడ్ఏక్ ఉండే అనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఉరిస్తున్నారు అని చెప్పి ఇక నేనైతే ఇంకా పైకి వెళ్ళలేదు. అత్త మామ పెట్టేసేసారు. ఇంకా మీరు కూడా మా అక్కని బావని దీవించండి. ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.